రోటి పచ్చళ్ళు సిరీస్లో మొదటి రోటి పచ్చడి టమాటో పల్లి రోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి కొన్ని పల్లీలు తీసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇదే పాత్రలోకి కారానికి తగినన్ని పచ్చిమిరపకాయల్ని ఇలా వేస్తున్నాను. పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేయడం వల్ల వేయించుకునేటప్పుడు పైకి చిందకుండా ఉంటాయి. ఇవి కాస్త వేగిన తర్వాత తగినంత నూనెని వేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలని అలాగే కొంచెం మాత్రమే మెంతులు వేయాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసి వీటన్నిటిని కలుపుకుంటూ చాలా నిదానంగా వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగితేనే చట్నీకి మంచి రుచి వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకొని చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు టమాటో ముక్కలు కూడా ఉడికించాలి కాబట్టి ముందుగానే నీట్గా క్లీన్ చేసి టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టాను. ఇక్కడ నేను పండిన టమాటోల్ని తీసుకున్నాను. ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. ఇలా టమాటో ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని నెక్స్ట్ కొంచెం పులుపుకు తగినంత చింతపండుని కూడా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం నీళ్లు కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వీటిని చక్కగా ఉడికించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను. ఆ తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఈ టమాటో ముక్కలు మరి కాస్త మెత్తబడి ఈ నీళ్లు కాస్త ఎగిరే వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూ. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ టమాటో ముక్కలు చల్లారేలోపు ముందుగా రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టుతో సహా వేస్తున్నాను. ఒకవేళ పొట్టు ఇష్టం లేకపోతే పొట్టు తీసేసైనా వేయొచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న పలుకు ఉండే విధంగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పచ్చిమిరపకాయలు కూడా వేసేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇక్కడ నేను తగినంత ఉప్పును కూడా వేస్తున్నాను. టమాటో ముక్కల్లోకి ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలకు తగినంత ఉప్పు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బరకగా నూరుకున్న తర్వాత నెక్స్ట్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టిన టమాటో ముక్కల్ని కూడా వేసి మెత్తగా నూరుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మిక్సీలో అయినా చేయొచ్చండి. రోల్ అవైలబుల్లో లేకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా నూరుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసి మరొకసారి నూరి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటే సరిపోతుంది. పోపు లేకుండా ఇలా కూడా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నుంచి మన ఛానల్లో రోటి పచ్చళ్ళని ఒక సిరీస్ లాగా డే బై డే ఒక షార్ట్ వీడియో రూపంలో వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఇక్కడ చూడండి ఇలా చక్కగా నూరిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.